ఆశీస్సులు. మన చరిత్ర యుగాలకి ముందు పుట్టింది. యుగాలు, యుగాలు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగం కూడా ఎన్నోసార్లు పుట్టింది, ఎన్నోసార్లు వెళ్ళిపోయింది. యుగానికి 2 సంవత్సరాలు ఉంటాయి. అలాగే యుగంబులు, యుగాలు అంటూ ఉంటారు. అదే వారాలు తిరిగి వచ్చినట్టుగా, మనకి నెలలు తిరిగి వచ్చినట్టుగా యుగాలు తిరిగి వస్తూ ఉంటాయి. ఎన్నో యుగంలో ఉన్నాం, కలియుగంలో ఉంటే ఆ లెక్కలు వేరే ఉన్నాయి, మనం తెలుసుకోవడం కష్టమవుతుంది. యుగాలకు ముందు సతీదేవి శరీర భాగాలు, శివపత్ని సతీదేవి శరీర భాగాలు, దక్ష యజ్ఞ ప్రజాపతి దక్షుడు యజ్ఞం చేయటం, ఆ కథ తెలుసున్నటువంటిదే. మరి 18 చోట్ల పడి, పెద్దలు కొంతమంది 51 చోట అంటారు, దాంట్లో ప్రశస్తమైనటువంటి 18 చోట్ల పడి మహాక్షేత్రాల కింద విరాజిల్లుతున్నాయి. రోజున మహాక్షేత్రాల కింద ఆ అమ్మవారిని నేను చూడటానికి కూడా చాలా కష్టం అవుతుంది. అటువంటిది యుగాలకు ముందు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇన్నాళ్ళకి అన్ని క్షేత్రాలు మనం 18 పీఠాలు అక్కడికి వెళ్ళి చూసినా చూడలేకపోయినా ఈ శరీరంతో మన హేలాపురి అనేటువంటి హేలాపురి కూడా చాలా విశేషమైన పవిత్రత ఉన్నది. శివతత్వం కలిగినటువంటి హేలాపురి, జ్వాలలు అని అర్థం. అలాగే జ్వాలాపరహేశ్వర స్వామి ఏలూరులో దక్షిణ వైపున వేయించేసి ఉన్నారు. ఆయన మంటంతో మండిపోతుంటే అవన్నీ కూడా, ఆ జ్వాలలన్నీ కూడా ఆయన కంఠంలో బంధించుకుని అక్కడ వెలిచారని చెప్పి ఒక కథ చెప్తారు మన వాళ్ళు. అలాగే మరి ఈ 18 పీఠాలతో సహా ఏలూరు పక్కన ఉన్నటువంటి భక్తులు, ప్రతి మనిషికి కూడా బాల్యం, యవ్వనం తెలియని తత్వంలో వెళ్ళిపోతుంది. కౌమారం వచ్చేసరికి జ్ఞానం వస్తుంది, వార్ధక్యం వచ్చేసరికి పూర్తిగా జ్ఞానం వస్తుంది. అప్పటికైనా మనం కొన్ని గమనిస్తాము, వచ్చే జన్మ మంచి జన్మ పొందుతూ ఉంటాం. పరీక్ష పాస్ అవుతాం అన్నమాట. పరీక్ష రాస్తే ఎలా పాస్ అవుతామో అలాగే శరీరంతో ఎన్నో జన్మలు ఎత్తుతూ, ఎన్నో జన్మలు వదిలిపెడుతూ జ్ఞానం పొందుతాం. అటువంటిది అమ్మవారు 18 పీఠాలతో సహా మన హేలాపూర్లో ఆవిడ మరి అక్కడ ఏం చేసి ఉన్నారు. అందుకని మన దొండపాడు దత్తక్షేత్రం, అటు దత్తక్షేత్రం, ఇదే అమ్మవారు 18 పీఠాలతో సహా పిలిచి ఉన్నారు. అమ్మవారు భక్తులు అందరికి కూడా సముచితమైనటువంటి కోరికలు, వాళ్ళు కోరికలు సముచితమైనటువంటి తల్లిదండ్రులు బిడ్డలు ఎలా పరిశీలిస్తారో అలాగే మనల్ని కూడా ఆవిడ పరిశీలిస్తూ ఉంటుంది. ఇతనికి తెలిసి తెలియక అజ్ఞానంలో ఉన్నటువంటి సంకీర్ణ కర్మలు అంటారు, గత జన్మలో అవి ప్రారంభ కర్మగా అనుభవిస్తాం. ఈ జన్మలో వచ్చే జన్మ అనుభవిస్తూ ఉంటాం. క్షమార్పణ చెప్పినందుకు ఎలాగైతే క్షమిస్తారో అమ్మవారు కూడా అలాగే క్షమిస్తూ ఆ సంకీర్ణ కర్మల ద్వారా ప్రారంభ కర్మల్ని కొద్ది తగ్గించి వచ్చే జన్మ కూడా ఇంకా మంచి జన్మ ఇస్తుందట. ఈ జన్మలో మంచి ఆలోచన ఇచ్చి మంచి శక్తిని ఇస్తుంది. అలాగే హేలాపురి 18 పీఠాలు అమ్మవారు దర్శించుకుని మీరందరూ కూడా ఆనందపడి, మీకు కావాల్సినటువంటి ముఖ్యమైన కోరికలు ఎక్కువ కోరుకోకూడదు. దేవుణ్ణి మన సముచితమైన కోరికలు కోరుకోవాలట. ఏమిటి? ఆరోగ్యం ఒకటి, రెండోది ఆరోగ్యము, ఐశ్వర్యం, తింటాను సరిపడా కోరుకోవాలి. అది తర్వాత భార్య బిడ్డలు వీళ్ళందరూ బాగుండాలి, మనవలు కావాలి. ముని మనవలు కావాలనుకోవడం తప్పు లేదు. అప్పుడు అనుకోవాలట, ముని మనవల్ని ఎత్తినా సరే నేను సేవ చేసుకుంటూ ఉంటాను అమ్మా అని అనుకుంటుకోవాలట. ఆవిడప్పుడు మనకి పరీక్షలు పాస్ చేస్తూ ఉంటుంది. అందుకని అందరూ కూడా సర్వే జనాః సుఖినో భవంతు, ఆయుష్మాన్ భవ.